హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుబ్బారావు నిర్మలాని కిడ్నాప్ చేసి మీనాక్షికి శిక్ష పడేలా చేయాలని చూసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సుబ్బారావు ఇక కమల్, అవని, అక్షయ్ వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ని చూపించాలని అనుకుంటాడు. ఇక అందరూ ఇంటికి రాగానే కమల్, ఇంకా ఏంటంకుల్ అలా చూస్తున్నావు, పని కానివ్వండి అని అనగానే ఇక సుబ్బారావు అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను అని ఇక సుబ్బారావు, ఇదిగోండి మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్, మీరు అడిగిన టైం ప్రకారం అది పాస్ చేశాను, ఇందులో అది ఉంది చూడండి అని సుబ్బారావు అయితే సీసీటీవీ ఫుటేజ్ని అవని వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నిర్మల ఎంట్రీ ఇచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని కోపంగా అరుస్తుంది. నిర్మల అక్కడికి రావడం చూసి సుబ్బారావు, అవని, కమల్, అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నిర్మల కోపంగా అక్కడికి వచ్చి, ఏంటమ్మా మీకు మొన్నే చెప్పాం కదా మా సీసీ కెమెరాలు పని చేయట్లేదని, మా దగ్గర ఎలాంటి ఫుటేజ్ లేదని, మళ్ళీ ఎందుకు మీరు మా ఇంటికి వచ్చారు? నువ్వేంటయ్యా వాళ్ళు రాగానే తీరిగ్గా చూపిస్తున్నావేంటి అని నిర్మల కోపంతో అరుస్తూ ఉంటుంది. ఇక సుబ్బారావు, ఇప్పుడు నేనేం చేయాలి? నేను సీసీటీవీ ఫుటేజ్ చూపించను అంటే ఆ అబ్బాయి నా గురించి మొత్తం బయట పెడతాడు, చూపిస్తే నా పెళ్ళం ఊరుకోవట్లేదు, ఇదేంటి నేను ఇలా ఇరుక్కుపోయాను, ఏం చేయాలి అని కంగారు పడుతూ నిర్మల అది అని అంటూ ఉంటే ఈ కావని నిర్మలతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, నేను మీ కూతురు లాంటి దాన్ని, మీరు నాకు తల్లి లాంటి వాళ్ళు. నా తల్లి అక్కడ చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే నా తల్లి నిర్దోషి అని నిరూపించడానికి ఉన్న ఏకైక సాక్ష్యం మీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్. ఒక్కసారి అది మాకు ఇవ్వండి, మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాం అని అవని అంటుంది. ఇక నిర్మల, చూడమ్మా మాకు ఈ పోలీసులు, కోర్టులు ఇవన్నీ అంటే చాలా భయం, మేము ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ఏమీ అనుకోకు అని నిర్మల అంటూ ఉంటే ఇక శ్రీకర్, చూడండి నేను లాయర్ని, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాము, అక్కడ ఒక నిర్దోషికి శిక్ష పడుతూ ఉంటే మీరు నిజం తెలిసినా కూడా బయట పెట్టకపోవడం చాలా పెద్ద నేరం అవుతుంది, ఒక్కసారి ఆలోచించండి అని శ్రీకర్ అడగగానే ఈ కవని కూడా చాలా బ్రతిమలాడుతూ బాధపడుతూ ఉంటుంది. మీ కాళ్ళు పట్టుకుంటానండి అని అంటూ ఉంటే, అయ్యో అవని ఏంటమ్మా ఇది అని అంటూ ఉంటే, మా అమ్మని కాపాడుకోవడానికి మాకున్న ఒకే ఒక్క మార్గం ఇదేనండి అని అవని అనగానే ఇక నిర్మల, సుబ్బారావు ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక సుబ్బారావు, ఎందుకే పాపం ఆ అమ్మాయి అంతలా బ్రతిమలాడుతుంది, మన దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఇస్తే సరిపోతుంది కదా అని అనగానే సరే అయితే అని నిర్మల అంటుంది. ఇక ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి అందరూ చూస్తూ ఉంటారు. ఇక ఆ సీసీ కెమెరాలో అంతా ఉంటుంది, కానీ ఆ రోజు రాజేశ్వరి ఎలా చనిపోయిందో అందులో రికార్డ్ అవ్వదు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, ఏంటండి ఆ రోజు మీరు పాస్ చేశానన్నది మొత్తం డిలీట్ అయిపోయింది కదా అని అనగానే ఇక సుబ్బారావు, నిర్మల షాక్ అయిపోతారు. అదేంటి బాబు అలా ఎలా డిలీట్ అవుతుంది, నేను పాస్ మాత్రమే చేశాను కదా అని సుబ్బారావు అంటాడు. ఇక ఆ సీసీటీవీ ఆ ల్యాప్టాప్ని తీసుకొని సుబ్బారావు చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో ఆ ఫుటేజ్ డిలీట్ అయిపోయిందని అందరికీ అర్థమైపోతుంది. అది చూసి ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ కవరి, మా రాత ఏంటో ఇలా ఉంది, అస్సలు అర్థం కావట్లేదు, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యం దొరికింది అనుకున్నాం,
కానీ ఇలా చేజారిపోతుందని అస్సలు ఊహించలేదు. అవని బాధపడుతూ ఉంటుంది. అది చూసి నిర్మల సుబ్బారావులు కూడా చాలా బాధపడతారు. ఈ అవని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ అవని ఒక్క నిమిషం అని అంటారు. ఈ అవని ఏంటండి అని అనగానే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిపోవచ్చమ్మా, కానీ అక్కడ ఏం జరిగిందో మా కళ్ళారా మేము చూసాము అని అనగానే ఈ అవని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి బాబాయ్ ఏమంటున్నావు నువ్వు? ఆ రోజు జరిగింది మీరు చూసారా అని అనగానే అవునమ్మా మేము చూసాము అని సుబ్బారావు నిర్మల అంటారు. ఈ అవని వాళ్ళు అడుగుతూ ఉంటే చెప్పండి అసలు మీరు ఆ రోజు ఏం చూశారు అని అడుగుతారు. ఇక వాళ్ళు ఆ రోజు రాజేశ్వరి చనిపోయిన విధానాన్ని మొత్తం కూడా వివరిస్తూ ఉంటారు. ఆ రోజు మీ అమ్మగారు రాజేశ్వరి గారితో ఏమీ అనలేరండి. రాజేశ్వరి గారే చాలా ఆవేశంతో మీ అమ్మగారి గొంతు పట్టుకొని నిలుముతున్నారు. మీరు ఆ టైంలో వచ్చి విదిలించబోతూ ఉంటే రాజేశ్వరి ఒక్కసారిగా స్లిప్ అయిపోయి అక్కడే ఉన్న రాయి పైన పడి చనిపోయింది. అది మా కళ్ళారా చూసామమ్మా అని చెప్పగానే ఈ అవని అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక శ్రీకర్ సరేనండి ఈ విషయాన్ని రేపు కోర్టులో చెప్పాలి, అలా చెప్తేనే మా అత్తయ్య నిర్దోషి అని నిరూపణ అవుతుంది అని అనగానే అలాగే బాబు, అవనిని చూస్తే మాకు చాలా బాధగా ఉంది. అవని కోసమైనా మేము రేపు కోర్టుకొచ్చి ఈ నిజాన్ని చెప్తాము అని అంటూ ఉంటారు. ఇక మీనాక్షి నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యం దొరికేసరికే ఇక అవని, చక్రధర్, అక్షయ్, కమల్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కమల్ అయితే అవనికి ధైర్యం చెప్తూ వదిన ఇకనైనా ప్రశాంతంగా ఉండండి, అత్తయ్య నిర్దోషి అని నిరూపించడానికి మనకి బలమైన సాక్ష్యం దొరికింది, ఇక మీరు రిలాక్స్ అవ్వండి వదిన అని అనగానే అలాగే కన్నయ్య అని అవని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అవని అయితే ఇక కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే పల్లవి అవని దగ్గరికి వెళ్తుంది. ఏంటక్క రేపు మీ అమ్మని కోర్టుకు తీసుకెళ్తారు, మీ అమ్మకి శిక్ష పడుతుంది అన్న భయం కూడా లేకుండా నువ్వు ఇంత రిలాక్స్గా ఎలా ఉంటున్నావు అని అనగానే ఈ అవని చూడు పల్లవి, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటప్పుడు మా అమ్మకి శిక్ష పడుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అనగానే చూడు మా అమ్మ చావడానికి కారణం నువ్వు మీ అమ్మే, రేపు మీ అమ్మ కోర్టులో దోషి అని నిరూపణ అయ్యి శిక్ష పడుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా అని అంటూ ఉంటే ఈ అవని చూడు పల్లవి, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు, రేపు మా అమ్మ నిర్దోషి అని అదే కోర్టు తీర్పు చెప్పి మా అమ్మని విడుదల చేస్తుంది అని అవని చెప్పగానే ఇక పల్లవి అది ఎప్పటికీ జరగదు, మీ అమ్మ నిర్దోషి అని రుజువు అవ్వడం అంటే అది కలలో మాటే అని పల్లవి అంటూ ఉంటే ఈ అవని అయితే సరే చూద్దాం పల్లవి, నీ మాట గెలుస్తుందో నా మాట గెలుస్తుందో రేపైతే అన్నీ తెలుస్తాయి కదా అని అవని అంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక ఉదయం కాగానే అందరూ కూడా కోర్టుకి వస్తారు. మీనాక్షిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కోసం పోలీసులు మీనాక్షిని కోర్టుకి తీసుకొస్తారు. మీనాక్షి కోర్టుకి వస్తూ ఉంటే అవని అయితే మీనాక్షికి ఎదురుగా వెళ్ళి చాలా ఎమోషనల్ అయి అమ్మ అని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నువ్వేమీ కంగారు పడకమ్మా, నీకేం కాదు, నువ్వు ఏ తప్పు చేయలేదు అని నిరూపణ చేయించి నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తామమ్మా అని అవని చెప్తూ ఉంటే ఇక మీనాక్షి చూడవని నాకు ఏ శిక్ష పడ్డా పర్వాలేదనే ఈ నేరాన్ని నా మీద వేసుకొని అన్నిటికీ సిద్ధపడ్డాను, ఇప్పుడు నువ్వేమీ భయపడకమ్మా, ఏం జరిగినా అది మన మంచికే అనుకో అని మీనాక్షి అంటూ ఉంటే ఇక శ్రీకర్ కూడా లేదత్తయ్య మీరే తప్పు చేయలేదని
ఈరోజు కోర్టులో నేను నిరూపిస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక మీనాక్షి నాకంటూ నా గురించి ఆలోచించడానికి బాధపడడానికి ఇంతమంది ఉన్నారు, నాకు అది చాలు బాబు అని మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. ఇక పోలీసులు టైం అవుతుండడంతో మీనాక్షిని కోర్టు లోపలికి తీసుకెళ్తారు. ఇక అందరూ వచ్చిన తర్వాత కాసేపటికి జడ్జి గారు కూడా వస్తారు. జడ్జి గారు రాగానే ఇక కోర్టులో వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. పల్లవి తరపున లాయర్ అయితే వాదిస్తూ ఉంటాడు. ఈ మీనాక్షి రాజేశ్వరి గారిని కావాలనే చంపానని తనంతట తానుగా ఒప్పుకుంది. అలాంటప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు యువర్ ఆనర్, ఆ మీనాక్షికి కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాము అని అనగానే ఇక జడ్జి గారు కూడా వింటూ ఉంటారు. అప్పుడే శ్రీకర్ లేచి, చూడండి యువర్ ఆనర్, మా అత్తయ్య ఈ మీనాక్షి గారు ఏ తప్పు చేయలేరు. ఆ రోజు రాజేశ్వరి గారు అనుకోకుండా కాలు స్లిప్ అయి పడిపోయి చనిపోయారు. అంతేకాని ఆ రాజేశ్వరి గారిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసింది కాదు అని అంటూ ఉంటే ఇక యువర్ ఆనర్, ఆ మీనాక్షి హత్య చేయనప్పుడు నేనే చేశానని ఎలా ఒప్పుకుంది, ఎందుకు ఒప్పుకుంది అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ తప్పనిసరి పరిస్థితుల్లో మీనాక్షి గారు ఆ నేరాన్ని తన పైన వేసుకోవాల్సి వచ్చింది. తన కన్న కూతురైన అవని మీద ఈ నేరం పడి అవనిని అరెస్టు చేయబోతూ ఉంటే తన కూతురికి ఏం కాకూడదని తన కూతుర్ని కాపాడుకోవడం కోసం మీనాక్షి గారు అరెస్ట్ అయ్యారు. అంతేకాని ఆ రాజేశ్వరి గారు చనిపోవడానికి మీనాక్షి గారికి కానీ అవని గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని శ్రీకర్ వాదిస్తూ ఉంటే పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యువర్ ఆనర్, చూడండి, ఇలా నోటి మాటలు కాదు, మీనాక్షి ఏ తప్పు చేయలేదని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే అవి చూపించండి అని అనగానే ఇక శ్రీకర్, ఉన్నాయి యువర్ ఆనర్, మీనాక్షి గారు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్షులు ఉన్నారు. ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో కళ్ళారా చూసిన సాక్షులు ఉన్నారు అని అనగానే ఇక అయితే ప్రవేశపెట్టండి అని అంటారు. అది విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోర్టులో పనిచేసే అతను, సాక్షులు సుబ్బారావు, నిర్మల కోర్టులోకి రావాలి, బోనులోకి రావాలి అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా సుబ్బారావు నిర్మల కోసం చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడా కనిపించకపోయేసరికే అవని, శ్రీకర్, చక్రధర్, కమల్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సుబ్బారావు, నిర్మల ఎక్కడా కనిపించకపోయేసరికే అందరూ షాక్ అయిపోతారు. ఈ కవని అక్షయ్తో, ఏంటండి ఆ సుబ్బారావు, నిర్మల వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తానన్నారు కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదవని, నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అనగానే ఇప్పుడు ఏం చేయాలండి అని అవని కంగారు పడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ కూడా సాక్షుల కోసం చాలాసేపు చూస్తారు. ఇక అప్పుడే యువర్ ఆనర్, ఏంటి లాయర్ శ్రీకర్ గారు, మీరు ఎవరో సాక్షులు వస్తారని చెప్పారు కదా, వాళ్ళు ఎక్కడా అని అనగానే వాళ్ళు కోర్టుకి రావాల్సింది యువర్ ఆనర్, అదే ఎక్కడున్నారా అని చూస్తున్నాం అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పల్లవి తరపు లాయర్, చూడండి యువర్ ఆనర్, ఇదంతా కేసుని తప్పుదో పట్టించడానికి ఈ లాయర్ గారు ఇదంతా ప్లాన్ చేశారు. నిజానికి ఎలాంటి సాక్షులు లేరు, మీరే మీనాక్షి గురించి ఆలోచించి కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాము అని అనగానే ఇక అవని, చక్రధర్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి విషయంలో అలా జరుగుతున్న చూసి భరత్ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జడ్జి గారు అన్నీ ఆలోచించిన తర్వాత కోర్టుకి లంచ్ బ్రేక్ అవ్వడంతో ద కోర్ట్ ఈజ్ సెడ్జెడ్, మళ్ళీ ఈ కేస్ తిరిగి ప్రారంభమవుతుంది. అప్పుడు ఈ మీనాక్షి కేసు గురించి శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జి గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక
సాక్షులు రాకపోవడంతో అవని, చక్రధర్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అవని ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది? అమ్మ నిర్దోషి అని నిరూపణ అవుతుంది అని అనుకుంటే ఇలా జరిగిందేంటి? అసలు ఆ సుబ్బారావు, నిర్మల గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అవని అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. బాధపడుతున్న అవనిని చూసి, ఏంటి అవని, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? మీ అమ్మని కాపాడుకోలేకపోతున్నానని పాపం ఏడుస్తున్నావా అని అనగానే అవని అయితే బాధగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి, ఆ సుబ్బారావు, నిర్మల ఎందుకు రాలేరనుకున్నావు? వాళ్ళిప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, అందుకే వాళ్ళు కోర్టుకు రాకుండా కిడ్నాప్ చేశాను అని పల్లవి చెప్తూ ఉంటుంది. అది విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే భరత్ అటుగా వెళ్తూ పల్లవి అవని మాట్లాడుకోవడం చాటుగా ఉండి వింటూ ఉంటాడు. ఇక అవని, ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ సాక్షులని కోర్టుకు రాకుండా చేసింది నువ్వేనా? ఎందుకు పల్లవి ఇదంతా చేస్తున్నావు? మా అమ్మ ఏ తప్పు చేయలేదని నీకు కూడా తెలుసు, కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా అని అంటూ ఉంటే, అవును, మా అమ్మ జీవితం నాశనం అవ్వడానికి కారణం మీ అమ్మ. నాకు మా మామ్ని దూరం చేసావు కదా, నీకు కూడా మీ అమ్మని దూరం చేయాలనే నేను డిసైడ్ అయిపోయాను. చేయని నేరానికి కన్న తల్లి శిక్ష అనుభవిస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ఇలా చేశాను. ఆ రోజు నువ్వు, నీ మర్దులు, మీ నాన్న అందరూ కలిసి ఆ సుబ్బారావు ఇంటికి వెళ్ళి సాక్ష్యం కోసం వెతికారు కదా, అప్పుడు మీ వెనకాలే ఫాలో అయ్యాను. అదంతా నేను చూశాను. ఎలాగైనా ఆ సుబ్బారావు, నిర్మలని తప్పిస్తే ఇక మీ అమ్మ ఎవరూ కాపాలేరని నాకు అర్థమైంది. అందుకే ఆ సుబ్బారావు, నిర్మలని కిడ్నాప్ చేసి నా గోడౌన్లో బంధించేశాను. ఇప్పుడప్పుడే వాళ్ళు ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు. మీ అమ్మకి కోర్టులో శిక్ష పడడం ఖాయం అని పల్లవి చెప్తూ ఉంటే అవని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా భరత్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే మా అమ్మ నిర్దోషి అని సాక్ష్యం చెప్పే ఆ సాక్షులని కోర్టుకి రాకుండా చేసింది పల్లవి సిస్టరా? పల్లవి సిస్టర్ పైకి ఇంత ప్రేమగా మాట్లాడుతూ నాతో ఇంత మంచిగా ఉంటూ మా అమ్మకి ఇలా శిక్ష పడేలా చేయాలని చూస్తుందా అని భరత్ అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అవనికి బాధ పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అవని అయితే ఏం చేయలేక అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక భరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, లేదు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయని మా అమ్మకి శిక్ష పడకూడదు. పాపం అవని వదిన అమ్మ నిర్దోషి అని నిరూపించడం కోసం చాలా కష్టపడింది. ఆ కష్టం వృధా కాకూడదు. ఎలాగైనా ఆ సాక్షులని కోర్టుకి తీసుకురావాలి అని భరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పల్లవి వాళ్ళని ఎక్కడ బంధించుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక పల్లవి అన్న మాట గుర్తుకు వస్తుంది. ఆ సాక్షులని కిడ్నాప్ చేసి నా గోడౌన్లో బంధించాను అన్న మాటలు భరత్కి గుర్తొస్తాయి. అంటే గోడౌన్లో ఆ సాక్షులు ఉన్నారన్నమాట. నేను వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తాను అని భరత్ అయితే చాలా ఆవేశంగా ఇక సుబ్బారావు, నిర్మలని తీసుకురావడం కోసం పల్లవి వాళ్ళని బంధించిన గోడౌన్ దగ్గరికే వెళ్తాడు. భరత్ అక్కడికి వెళ్ళేసరికే పల్లవి కాపలాగా పెట్టిన రౌడీలు భరత్ మీద దాడి చేస్తారు. ఇక భరత్ అయితే వాళ్ళతో ఫైట్ చేసి ఇక అక్కడే కిడ్నాప్ చేసి ఉన్న సుబ్బారావు, నిర్మలని తీసుకొని పదండి, అక్కడ కోర్టుకి టైం అవుతుంది, మా అమ్మకి శిక్ష పడే ప్రమాదం ఉంది అని అనగానే, పదబాబు, మీ సాక్ష్యం చెప్పాలనే అనుకున్నాం, కానీ పల్లవి మమ్మల్ని ఇక్కడ కిడ్నాప్ చేసింది అని చెప్తూ ఉంటారు. ఇక భరత్ అయితే ఇక వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తూ ఉంటారు. ఈలోపే కోర్టు తిరిగి ప్రారంభమవుతుంది. మీనాక్షి తప్పు చేసిందని, కావాలనే రాజేశ్వరిని చంపేసింది అని ఈ జడ్జి గారు నమ్ముతారు. ఇక మీనాక్షికి శిక్ష విధిస్తూ ఈ మీనాక్షి ఉద్దేశపూర్వకంగానే రాజేశ్వరి గారిని చంపేసింది అని కోర్టు వారు నమ్ముతున్నారు.
ఈ మీనాక్షికి అని అంటూ ఉంటే అప్పుడే భరత్ ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని ఎంట్రీ ఇస్తాడు. భరత్ అక్కడికి రావడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక భరత్ తనతో పాటు సుబ్బారావు నిర్మలని తీసుకురావడం చూసి అవని, అక్షయ్, చక్రధర్ వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. భరత్ సాక్షులని కోర్టుకు తీసుకురావడం చూసి పల్లవి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి దిమ్మ తిరిగిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళని ఎలా తీసుకొస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక భరత్ కోర్టులో మధ్యలోకి వచ్చి జడ్జి గారితో మాట్లాడుతూ, జడ్జి గారు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, ఇదిగోండి వీళ్ళే ఆ రోజు ఏం జరిగిందో కళ్ళారా చూశారు, చెప్పండి అని అనగానే సుబ్బారావు, నిర్మల ఆ రోజు జరిగిందంతా కూడా జడ్జి గారికి చెప్తూ ఉంటారు. ఆ రోజు రాజేశ్వరి గారే మీనాక్షి గారి గొంతు నులిమి చంపబోయారు. అప్పుడే అవని వచ్చి రాజేశ్వరి గారిని విదిలించబోయింది. కానీ రాజేశ్వరి గారు మళ్ళీ ఆవేశంగా మీనాక్షి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే కాలు స్లిప్ అయి పడిపోయి చనిపోయింది జడ్జి గారు. అంతేకాని రాజేశ్వరి గారు చనిపోవడానికి మీనాక్షికి కానీ అవనికి కానీ ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి ఏ పాపం తెలీదు అని కోర్టులో చెప్పేసరికే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. పల్లవి అయితే స్టన్ అయిపోయి షాక్లో ఉండిపోయి చూస్తూ ఉంటుంది. మీనాక్షి ఏ తప్పు చేయలేదు అని సాక్ష్యం చెప్పేసరికే జడ్జి గారు మీనాక్షి నిర్దోషి అని విడుదల చేస్తూ ఉంటారు. అది విని ఇక పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.